ఇంత నిజాలు మనం బయట పెడతా ఉన్నా ఈమె ఇంకా కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ తోని ఇంకా డ్రామా క్రియేట్ చేస్తానే ఉంది. ఓకేనా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను ఏమంటా ఉన్నానంటే ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి. ఆమె మోటివేషన్, ఆమె మాట్లాడే మాటలు కొన్ని వీడియోలలో చూస్తున్నారు. చెప్పాలి ఏంటి మ్యాటర్ ఏంది? ఈ జ్యోతి గురించి మీరు కాల్ చేశారు, అసలు ఏమనిపిస్తా ఉంది? మనదీపేశ్వర అమ్మ దాని టెంపుల్ అన్ని ఇట్లా అన్ని ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆడపడుచులకు అత్తమామలకు విడివేయకుండా ఇట్లా చూడొద్దు చేయొద్దన్న మాట కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఆమె అంతా మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళలేరు ఆమె దగ్గరికి. అదంతా ఫేక్ అన్నదంతా. మీకేమనిపిస్తా ఉన్నది అంటే మీరు ఫేక్ అని చెప్తా ఉన్నారు, ఏ విధంగా అంటే ఆమె దుష్ట సంహారం అని చెప్తా ఉన్నది కదా, ఎట్లా ఫేక్ అంటారు మీరు? అమ్మవారు ఎప్పుడన్నా ఎక్కడికన్నా అనే ప్రాణంతో ప్రాణం పోసుకొని వస్తుందా అన్న? బ్రాహ్మణామే కాదు, ఒక కనీసం ఒక వేదాలు చదివినామే కాదు, ఒక శ్లోకం చదివినామే కాదు, ఒక శ్రీమాత్రే నమగానే అయిపోయిందా స్వామి? ఈమె ఒక వీడియోలో చెప్తా ఉంది దేవతనంట లొకేషన్ పెట్టిందంట. అంటే దేవతనే లొకేషన్, అమ్మవారి లొకేషన్ పెట్టిందని అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానానికంటే పుణ్యక్షేత్రము అన్న. ఇప్పుడు తిరుపతి దేవస్థానం నుంచి ఒక శివజ్యోతికి అట్లా అంటేనే అంత ఫైల్ చేసిండ్రు. మరి ఈమెకి ఏమంటలేరు వాళ్ళు తిరుపతి దేవస్థానం నుంచి? కాదక్క, ఇప్పుడు దేవుని విషయానికి వస్తే ఈమె చెప్పే దాంట్లో ఏమన్నా నిజాలు ఉన్నాయా? పోనీ ఒకరు రెండన్నా. ఏ నిజం లేదు స్వామి. అంత నిజం ఉంటే ఏదో ఒక నిజాన్ని చూపించామనండి. ఆమె ఏది నిజం చూపిస్తున్నది? ఆమెనే ఉట్టిగా బయట నుంచి వచ్చిన అడ్డం పెట్టుకుని దందా చేస్తుంది అనుకోవచ్చా? ఇది ఒక దందనే అన్న. ఇప్పుడు ఒక్కొక్కరు ఇట్లా సమాజానికి 2 నెలలకొకరు 3 నెలలకొకరు మొన్నదాకా అగోరి, అంత ముందుకేమో సౌందర్య, ఇప్పుడు ఈమె ఇట్లా ఎంతమంది అన్న? ఇంకోటి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటది అనుకుంటున్నారు మీరు? ఇలా దేవుని అడ్డం పెట్టుకుని దందాలు చేసే వాళ్ళకి జైలు శిక్ష వేయాలని, జైలు శిక్ష వేయాలని. వీళ్ళాయన ఇంకో హైలైట్ చెప్తా. వాళ్ళ ఇంట్లో వాష్రూమ్ కి వెళ్తే ఒక లేడీ 20 రూపాయలు తీసుకున్నారంట. వాష్రూమ్ కి 20 రూపాయలు, ఒక్క పర్సన్ కి 20 రూపాయలు వాష్రూమ్ కి వెళ్తే. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. అండ్ మీకు అర్థమై ఉంటుంది ఏ కంటెంట్ అనేది. యాక్చువల్లీ మనకు ఒక శివశక్తి ఒకరితో మాట్లాడేది ఉంది. ఈవిడ గురించి కాల్ చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ వ్యక్తియే, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి, ఇంత నిజాలు మనం బయట పెడతా ఉన్నా ఈమె ఇంకా కొంత ఇన్ఫ్లుయెన్సర్స్ తోని ఇంకా డ్రామా క్రియేట్ చేస్తూనే ఉంది. ఇంకా కొత్త డ్రామాలు క్రియేట్ చేస్తూ ఉన్నది. ఓకేనా, ఈమెకు అయినా నేను ఏమంటా ఉన్నానంటే మనం ఆల్రెడీ సంక్రాంతి దాకా టైం ఇచ్చినాం. మనమని కాదు, చాలా మంది ఇచ్చిర్రు. సంక్రాంతి తర్వాత వేరే ఉంటుంది ఈమె కథ. ఓకేనా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను ఏమంటా ఉన్నానంటే ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి. ఆమె మోటివేషన్, ఆమె మాట్లాడే మాటలు కొన్ని వీడియోలలో చూస్తున్నారు. హలో అక్క, నమస్తే అక్క, మీరు లైవ్ లో ఉన్నారు అక్క. చెప్పాలి ఏంటి మ్యాటర్ ఏంది? ఈ జ్యోతి గురించి మీరు కాల్ చేశారు, అసలు ఏమనిపిస్తా ఉంది? అదే అన్న, ఇక్కడ ప్రచారం చేస్తుంది కదా లతాదేవి. ఇప్పుడు మనదీపేశ్వర అమ్మ దాని టెంపుల్ అన్ని ఇట్లా అన్ని ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆడపడుచులకు అత్తమామలకు విడివేయకుండా ఇట్లా చూడొద్దు చేయొద్దన్న మాట కరెక్ట్ కాదు కదా. అదే అంటే ఇంకా ఆమె దగ్గరకు వచ్చేటోళ్ళు నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు కదా, ఇంకా ఏదో జరుగుతుంది అంటే. ఇప్పుడు ఇప్పుడు ఆమె ఇంటి నుంచి ఒక 1 కిలోమీటర్ దూరమే ఉంటామన్నా మేము. ఓహో, మీది నిజామాబాద్ అయితే? మాది నిజామాబాదే. మేము ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయి. మేము చుట్టుప్రక్కల ఆమెకు 1 కిలోమీటర్ దూరమే ఉంటాం మేము. ఓకే. అయితే ఇక్కడ ఆమె అంతా మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళలేరు ఆమె దగ్గరికి. అదంతా ఫేక్ అన్నదంతా. ఓకే, అదేమ్మా. అయితే కొంతమంది వస్తూ ఉన్నారు, ఆమె పాత వీడియోలు కూడా ఇప్పుడు ఎవరు పోవట్లేదని వచ్చింది మా దగ్గర కూడా ఇన్ఫర్మేషను. కాకపోతే పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ వీడియోలు, ఆ వీడియోలు రీఅప్లోడ్ చేసి అంటే ఈమె కవర్ చేసుకునే ప్రయత్నం, అంటే కొన్ని పెయిడ్ ఛానల్లో మరి ఇంకేదో తెలియదు మేబీ చేస్తూ ఉన్నది. మీకేమనిపిస్తూ ఉన్నది అంటే మీరు ఫేక్ అని చెప్తా ఉన్నారు, ఏ విధంగా అంటే ఆమె దుష్ట సంహారం అని చెప్తా ఉన్నది కదా, ఎట్లా ఫేక్ అంటారు మీరు? అమ్మవారు ఎప్పుడన్నా ఎక్కడికన్నా అనే ప్రాణంతో ప్రాణం పోసుకొని వస్తుందా అన్న?
ఎక్కడన్నా చెప్తుంది కదా వాళ్ళ ఆయన ఇట్లా చెప్తుంది కదా వాళ్ళు పానంతోనే వస్తున్నది మేము ఇప్పుడు 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 ఇది అమ్మవారిని నింపాలన్నా కానీ ఏ చేయాలన్నా మొత్తము అన్ని పూజలు చేసి ఏవేవో ప్రాణ ప్రతిష్టలు చేస్తే ఇంత పెద్ద పెద్ద పండితులు ఎన్నో పూజలు చేస్తేనే ప్రాణ ప్రతిష్ట అవుతుంది. ఒక బ్రాహ్మణామే కాదు, కనీసం వేదాలు చదివినామే కాదు, ఒక శ్లోకం చదివినామే కాదు, ఒక శ్రీమాత్రే నమగానే అయిపోయిందా స్వామి? కళ్ళకి వచ్చి చెప్పంగానే అంతా వేరే పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళతో చెప్పించుకోవడం ఇది అంత కరెక్ట్ కాదు కదా. అదే అంటే కొంతమంది ఆమె అంటే కొన్ని ఛానల్ ఈ మధ్య మనం పోయి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఛానళ్ళు పోతే పేడ్ ఆర్టిస్టులు పెట్టి ఇక్కడ నిజామాబాద్ వాళ్ళది ఒక ఇంటర్వ్యూ ఆమె దగ్గర లేదు, అదంతా వేరే ఊర్ల నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చి నిజామాబాద్ వాళ్ళని కొంత ఫేక్ గా ఇంటర్వ్యూ తీసుకొని ఇవన్నీ అంతా నిజామాబాద్ నుంచి వస్తున్నారని అది ఇదని పల్లెటూరు వాళ్ళకు పైసలు ఇచ్చి అంతా ఫేక్ వీడియోలు చేసి అని ఇట్లా చేస్తుంది. మళ్ళీ డబ్బులు కూడా తీసుకుంటుంది, బ్లాక్ మనీ కూడా తీసుకుంటుంది. అంటే సబ్సైడ్ గా తీసుకొని ఆమెకు ఇట్లా ప్రజలని మొత్తము ఇది చేస్తుందన్న. అయితే ఇంకో మాట ఏంటంటక్క, ఈమె ఒక వీడియోలో చెప్తా ఉంది దేవతనంట లొకేషన్ పెట్టిందంట. అంటే దేవతనే అమ్మవారి లొకేషన్ పెట్టిందని అంటే ఇప్పుడు ఇంతమంది పండితులు పూజలు చేస్తారు కదా, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళకి లొకేషన్ పంపింది. అమ్మవారు ఈమె ఎన్ని పూజలు చేసిందని ఏమో ఈమె తిరుపతి దేవస్థానానికంటే పుణ్యక్షేత్రము స్వామి ఆనన్న. ఇప్పుడు తిరుపతి దేవస్థానం నుంచి ఒక శివజ్యోతికి అట్లా అంటేనే అంత ఫైల్ చేసిండ్రు, మరి ఈమెకి ఏమంటలేరు వాళ్ళు తిరుపతి దేవస్థానం నుంచి? ఏమో ఇంకా మనకు కాల్ రాలేదక్క. తిరుపతి నుంచి ఒకరు కాల్ చేసిర్రు, యాక్చువల్ గా ఈమె మీద కేసు పెట్టబోతుర్రు, తిరుపతి దేవస్థానాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉందని నాకు ఒక మేడం కాల్ చేశారు తిరుపతి నుంచి, వేద పండితురాలు ఆమె. కాల్ చేసి కూడా చెప్తా ఉన్నారు, మేము కూడా మీరు అన్నారు కదా మీ మాట మీద మేము కూడా అవుతా ఉన్నాం సంక్రాంతి దాకాని, అప్పటి వరకు ఈమె దుకాణం బంద్ చేసుకోకపోతే ఆల్రెడీ నిజామాబాద్లో మా పండితులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టిరు, నెక్స్ట్ తిరుపతి నుంచి కూడా ఈమెకు నోటీస్ వస్తుంది, ఈమెను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే తిరుపతి దేవస్థానాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నది ఈమెను అసలు మేము ఊరుకునేదే లేదు, ఆమె ఏదన్నా ఆమె ఫేక్ చేసుకొని ఏదన్నా వేసుకొని, కానీ మా దేవస్థానాన్ని కంపారిజన్ చేసుకొని మమ్మల్ని మా దేవుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉందని వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు ఒకటక్క మీరు ఒక శివశక్తిగా మీకు ఏమనిపిస్తా ఉంది మేము చూస్తూ ఉంటే? ఇది నమ్మశక్యంగా లేదు స్వామి అన్న, నమ్మశక్యంగా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాకేష్ స్వామి వీడియోస్ విన్నాము, ఇప్పుడు చిన్న శివరుద్ర స్వామి కూడా ఆయన కూడా చెప్పిన వీడియోస్ కూడా మేము ఎప్పటి నుంచో వాళ్ళని కలవాలనుకుంటున్నాం. మేము వాళ్ళే కూడా కొన్ని మాటలు కరెక్టే ఉన్నాయి కదా, ఈమె అంత ఫేక్ ఉన్నాయి స్వామి, ఈమె నమ్మశక్యంగా లేదు. మరి జనాలకి ఏం చెప్తా ఉన్నారు మీరు? జనాలకి ఈమె గురించి ఏం చెప్తా ఉన్నారు? జనాలకి ఇప్పుడు ఏదో వెంకటి కాలం అన్న, ఇప్పుడు జనాలకి వచ్చి ఆమె కూడా ఒక ఇంటి ఆడపరిచే కదా, ఆమె కూడా ఒక ఇంటి ఆడపరిచి, ఆమె ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, అత్తమామల్ని చూడొద్దు, ఆడబిడ్డలను చూడొద్దు అది అంటే రేపు ఇచ్చే పిల్లలు ఇంటికి ఇచ్చే ఆ పిల్లలకి ఏం సందేశం ఇచ్చి పంపిస్తుందట? అరే పొద్దునాల పిల్లల్ని ఇస్తే మా బిడ్డని చేసుకుంది కదా, మా బిడ్డని చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, లేదంటే వాళ్ళకు కూడా ప్రాణ భయం ఉంది, ప్రాణం గండం ఉంది అని చెప్తుండొచ్చు. వాళ్ళ హస్బెండ్ చెప్పింది కదా. మరి అట్లానే చెప్తుందా? ఆమె కూడా ఒక ఇంటికి ఆడపరిచే కదా. ఇప్పుడు ఉన్న అంత ఇప్పుడు మాకు ఇప్పుడు ఉన్న ఆడపడుచులకు అందరికి ఇప్పుడు అత్తమామలకైనా ఆడపడుచులు చూడొద్దని, ఇంకా వేరే కోడల్లో చూడొద్దని లేదా పేకు? మరి కాదక్క, ఇప్పుడు దేవుని విషయానికి వస్తే ఈమె చెప్పే దాంట్లో ఏమన్నా నిజాలు ఉన్నాయా? పోనీ 1-2 అన్నా? ఏ నిజం లేదు స్వామి, అంత నిజం ఉంటే ఏదో ఒక నిజాన్ని చూపించామనండి. ఆమె ఏది నిజం చూపిస్తున్నది? మరి మీ నిజామాబాద్ వాళ్ళే కదా ఆమెకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. నిజామాబాద్ ఒక్కరు కూడా మేము నిజామాబాద్ ఇగో మా అడ్రస్ మా పేరు అని చెప్పండి. ఇప్పుడు నేను నా పేరు రేణుక, గంగాస్థాన్ నుంచి ఆమె ఇంటికున్న ఒక 1 కిలోమీటర్ దూరం నుంచే ఉన్నా. నేను ఫోన్ మాట్లాడుతున్నా, రేపు డైరెక్ట్ వచ్చి మాట్లాడతా ఆమెతో. డైరెక్ట్ వెళ్ళగలుగుతారు మీరు? అవును వెళ్ళగలుగుతా. ఇప్పుడు నేను కూడా ఇంటి ఆడపరిచిన ఇంటి కోడల్ని, నేను నా ఇంటికి 2 కోడలు, నాకు కూడా 2 బాబులే. మరి నేనేం ఇప్పుడు ఆమె దానికి నేను కూడా ఖండించాలా కదా? అవును.
నేను ఎట్లా ఊరుకుంటాను? ఇప్పుడు ఏమంటారు ఈమె గురించి? ఈమె ఏం చెప్తా ఉందంటే, నేను చాలా నిజాయితీ పర్రాలను కావాలని కొద్ది రోజులేమో నా మీద పడేడ్చింది, నేను 5 లక్షలు అడిగినా డబ్బులు డిమాండ్ చేసిన అని. ఇప్పుడు ఏమైందంటే నేను విత్ ఎవిడెన్స్ బయట పెట్టేసరికి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేసింది. అవునవును విన్నా అన్న, అదంతా ఫేక్, అదంతా ఆమెది ఏం నమ్మశక్యంగా లేదు. అదంతా ఆమె ఏదో సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఆ ప్లాట్స్ అమ్ముడు పోవాలని, ఆ భూములు అమ్ముడు పోవాలని, అది ఒక పెద్ద గేమ్. అది మామూలు ఒక లెక్చరర్ కాకతీయ కాలేజీలోనే తీసేసిరు కదా ఆమెను, తీసేసిండ్రు. అది అందరు మాట్లాడి తీసేసిరు కూడా. ఆమెకి ఇప్పుడు అంత అసలు అక్కడ వెళ్ళట్లేదు కూడా. నిజామాబాద్ వాళ్ళు ఒక్కరు కూడా ఆమెని, ఆ చుట్టుప్రక్కల ఒక నేను నిజామాబాద్ ఇక మరి ప్రూఫ్ ఇది చూపించి ఆమె చెప్పమనండి ఒకసారి. వాట్సాప్ స్కానర్ పెట్టింది, ఆ స్కాన్ చేసుకున్న భక్తులకు కూడా మీరు గుడికి వచ్చిన వాళ్ళు డబ్బులు కొట్టాలని 300-400 కొట్టించుకుంటా ఉందంట. కొట్టించుకుంటుందన్న. మళ్ళా వేరే ఫోన్ల ద్వారా నుంచి కూడా ఇట్లా బయట పడతాదని వేరే వాళ్ళ నుంచి కూడా ఇట్లా మనీ తీసుకుంటున్నది. వేరే ఫోన్ లో ఇట్లా మనీ ట్రాన్స్ఫర్ కొట్టించుకుంటుంది. ఇట్లా అమౌంట్ ఇట్లా పూజలు ఇట్లా 15,000 10,000 అనుకుంటా. వాష్రూమ్ పోతే కూడా 20 రూపాయలు తీసుకురంటారు ఇంటి దగ్గర. మస్తు కావాలి వాళ్ళందరినీ భయపెట్టిస్తున్నది. మళ్ళా కొంత పిల్లలని కాలేజీలో లెక్చరర్ వాళ్ళకు కూడా చందాలు అడగమని ఇట్లా అన్ని విన్నా సామె. నేను కూడా ఇన్నా, నేను వెళ్ళలేదు. మా సైడ్ కూడా ఎవరైనా వెళ్తే ఏమన్నా వాళ్ళు ఏం చెప్తారని చెప్దామనుకుంటే అక్కడ కూడా మా చుట్టుప్రక్కల ఎవ్వరు వెళ్ళలేదు. ఆమె ఉట్టిగా బయట నుంచి వచ్చిన అడ్డం పెట్టుకుని దందా చేస్తుంది అనుకోవచ్చా? ఇది ఒక దందనే అన్న. ఇప్పుడు ఒక్కొక్కరు ఇట్లా సమాజానికి 2 నెలలకొకరు 3 నెలలకొకరు. ఇప్పుడు అగోరి మొన్నదాకా అగోరి, అంత ముందుకేమో సౌందర్య, ఇప్పుడు ఈమె ఇట్లా ఎంతమంది అన్న, ఎంతమంది వస్తారు? వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఈమెకి నిజంగా మీరు ఒక శివశక్తిగా చెప్పండి అక్క, ఈమెకి నిజంగా శిగం వస్తుందా? నాకు నేను శిగం ఎందుకు, ఆమె శిగం లాగా ఊగే మనిషిలాగా అనిపిస్తలేదు. ఒక శివశక్తి ఎట్లా ఉంటుందో ఆమె ఆ రకంగా లేదు కదా. ఏదో డిస్కో డాన్సులు చేస్తుడు తప్పితే ఇంకేం లేదు ఆమెది. ఆమె చెప్తుందిగా, నేను చాలా అంటే కొంతమంది నాకు ఫోన్లు చేసిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఆమె కుంకుమలు ఏమో కలిపినట్టుంది, ఏదో వేస్తుంది అక్కడ దందా చేస్తుందని కొంతమంది చెప్తా ఉన్నారు. అవును, ఇట్లనే అవన్నీ కుంకుమ పళ్ళలో కలపడం ఇట్లా విన్నా గానీ మా సైడ్ మాత్రం ఒక్కరు ఇట్లా. ఓకే అక్క, ఇంకోటి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటది అనుకుంటున్నారు మీరు? ఇలా దేవుని అడ్డం పెట్టుకుని దందాలు చేసే వాళ్ళకి జైలు శిక్ష వేయాలన్న. అంతేనా? ఇప్పుడు మీరు ఒక శివశక్తులుగా మీరందరు ఏకమై కూడా వెళ్ళే ప్రయత్నాలు చేస్తా ఉన్నారని తెలుస్తా ఉన్నది, నిజమేనా? అవును నిజమే అన్న. ఓకే, అంటే ఇట్లనే ప్రతి ఒక్కరు ఇట్లనే తయారైతా ఉంటే ఇక ఇంటికొక 10 ఇళ్ళకి ఒక గుడి తయారైతుంది అన్న. ఓకే అక్క, రైట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, విన్నారు కదా, మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తా. ఫోన్పేలో డబ్బులు కొట్టించుకుని చాలా వచ్చినాయి. ఇక మేడం గారికి అర్థమవుతలేదు. ఇగో మనకు వాట్సాప్లో పంపించారు. ఇది ఇంకో 400 రూపీస్, 400 రూపాయలు వీళ్ళు ఏదైతే గ్రూప్ ఉందో గ్రూప్లో పెట్టి కొట్టించుకోవడం. ఇంకో విషయం ఏంటంటే ఈమె ఇన్ని చెప్తా ఉంది కదా, మేము ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్తా ఉన్నది కదా. నేను ఈమెకు చెప్తా ఉన్నా, ఈమె ఇంత మాట్లాడుతూ ఉందిగా, వేరే వాళ్ళను పిలిపించుకొని మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సా మరి ఏంది తెలియట్లేదు. ఈమెను అసలు క్వశ్చన్ చేయట్లేదు. నేనే అడుగుతున్నా, నీకు దమ్ముంటే నా అమ్మగుంట కూర్చొని మాట్లాడు. కవర్ చేసే ప్రయత్నాలు చేసి ఎవరినో 30 రూపాయలు 200 రూపాయలు కూలీలను తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడడం కాదు. నీకు ఇంకా టైం, నీకు ఆల్రెడీ ఇంత బుద్ధి చెప్తున్నారు. నీ దగ్గరికి ఇంకోటి ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్తా, ఈమె దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏం వెళ్ళినా 5-6 మంది తెలియని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అసలు ఏం లేదు అక్కడ. మేం చెప్పడం కాదు, మీరు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా చూడండి. కింద నా వీడియో కింద కామెంట్ కూడా చూడండి, అర్థమవుతూ ఉంటుంది మీకు ఏం పెడతా ఉన్నారు ఈమె గురించి అని. ఈమె ఏం చెప్తా ఉన్నది, ఫోన్పేలా ఏదేంది, ఫోన్పే కాదు అదేంది, వీళ్ళ ఆయన ఇంకో హైలైట్ చెప్తా. వాళ్ళ ఇంట్లో వాష్రూమ్కి వెళ్తే ఒక లేడీ 20 రూపాయలు తీసుకున్నారంట. వాష్రూమ్కి 20 రూపాయలు, ఒక్క పర్సన్కి 20 రూపాయలు వాష్రూమ్కి వెళ్తే. చెప్పండి, ఇక దందా చేయట్లేదని ప్రూఫ్ చేయమనండి. వచ్చిన వాళ్ళకి ఈమెకి ఒకటే ఉంటుంది, వచ్చిన జనాలని ఎట్లా నమ్మియాలి, ఎలా భయపడతారు. ఒక లేడీ, ప్రెగ్నెంట్ ఉన్న లేడీ అంట,
ఫేక్ అని చెప్తే ఆమెకి ఏదో అయితేనంటే ఈమె సృష్టిల మీద పట్టుకొని వెళ్ళి ఈమెనే స్వయంగా ఈమె దేవత పెద్ద ఈమె వెళ్ళిందంట. మరి మా ఇంటికి వస్తలేదు. ఆల్వేస్ ఇస్ వెల్కమ్ జ్యోతి మేడం మా ఇంటికి, మీరు రావాలి, మీ గురించే వెయిటింగ్, నేను కూడా ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్ చేస్తూ ఉన్నా. చెప్తా ఉందంట నా పని అయిపోయింది, ఇక ఒక్కొక్కరి మీద ఎవరెవరు అవుతున్నారో వాళ్ళ మీద నిందలేస్తూ ఉన్నది. ఈమె చెప్తా ఉన్నది కదా, మేము రమ్మని చెప్పలేదు, తిరుపతి దేవస్థానానికి చెప్పిరా, వాళ్ళు అట్లా పోతురు, మరి ఆడికి ఎట్లా పోతురు తిరుపతి దేవస్థానానికి అంటుంది కదా. ఈమె ప్రమోషన్ చేయించుకున్న ఎవిడెన్స్ కూడా వచ్చినాయి మన దగ్గరికి. నెక్స్ట్ అవి తీస్తాం. ఈమె నేను ఏం చెప్తా ఉన్నా, నేను రెడీ, నిజామాబాద్ రావడానికి నేను రెడీ, ఓకేనా. సంక్రాంతి దాకా నీకు టైం ఇచ్చినా, నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు చేతిలో నేను రాకున్నా సరే ఆర్తికపురం బిల్ల నీ చేతిలో పెట్టుకొని అయిపోయేదాకా నువ్వు అట్లనే ఉండాలి. నీ చేతిలో నువ్వు ప్రూవ్ చేయి. నీ మీద మంచి టార్గెట్లు ఉన్నాయి, నువ్వు తమాషాలు చేస్తా ఉన్నావు. నేను అంటే నేను ప్రొఫెసర్ని, నాకేమవసరం, నీకేందమ్మా, నీకు 1,00,000 రూపాయలు జీతం ఇస్తారా? అందులో కూడా మాటలు చెప్పుకొని బతికింది, పిల్లలందరినీ బెదిరించుకుంటా మాటలు చెప్పుకొని బతికింది. ఇంకోటి, చాలామంది ఈమె గురించి ఫోన్ చేస్తూ ఉన్నారు నిజామాబాద్ నుంచే, ఎవ్వరు రావట్లేదన్నా పాత వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంది ఆమె. అసలు మేము విత్ ఎవిడెన్స్ చూపిస్తాం కావాలంటే. ఆ వచ్చిన వాళ్ళని కూడా ఒక 50 మంది ఉన్నారు ఈమె చేయి కింద, వాళ్ళని పెట్టుకొని ప్రచారం చేపిస్తూ ఉన్నది ఈమె అని చెప్తా ఉన్నారు. ఈమె వెనక 50 మంది బిటాలియం ఉంది, మనం 10 మందో 15 మందో అనుకున్నాం. ఎవరైతే గ్రూప్లో వస్తూ ఉంటారో క్రౌడ్, ఆ క్రౌడ్లో కలిపి ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే అందులో ఇలా మనుషులను పెట్టేస్తుంది. వాళ్ళు చెప్తా ఉంటే పక్కోళ్ళు కూడా నమ్మాలి కదా. అర్థమైందా మీకు కాన్సెప్ట్? చైన్ సిస్టమ్ లాగా ఒక వ్యక్తి వచ్చి అవును నాకు ఇట్లా అద్భుతం జరిగింది అంటే ఆవిడున్న 10 మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఆ ఫార్ములా ఏమే ఫాలో అవుతా ఉన్నది. నిన్ను వదిలిపెడతా అనుకుంటున్నావు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిన్ను అర్థమవుతుందా? నువ్వు ప్రూఫ్ చూపించాలి. నువ్వు దేవత, నీ ఇంట్లో ఉన్న దేవత, నువ్వు ప్రూఫ్ చూపించాలి. నీకు దేవుడు, నీకు వాక్యాలు వచ్చేది, నీ కథలు అన్నీ చూపించాలి. మీ ఆయనకి వేసిన అదేంది బ్రాహ్మణ వేషము, ఇవన్నీ చూపించాలి మీరు, ఓకేనా. ఒక్కసారి ఈమె దగ్గరికి వెళ్ళే వాళ్ళు వీడియో క్లిప్స్ తీసి పంపించండి. ఉన్నారు ఆల్రెడీ పంపించడానికి. ఆల్రెడీ ఈమె దగ్గర ఉన్న బ్యాచే ఈమె గురించి చెప్తా ఉన్నారు. పెద్ద ఏషకాంతము అది ఇదని, ఒకరి మీద పడితే ఒకరి మీద. ఈమె ఆడున్నోళ్ళు కూడా కొంచెం ఒక మాట అంటే ఓర్చుకోదంట. ఈమె ఏదన్నా వాడాలి, వాళ్ళు నిందలు, ఎవరు ఏది మాట్లాడితే వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటుంది. ఇంకోటి, ఎవరెవరు ప్రమోట్ చేసిరు, ఏ విధమైన ప్లానింగ్ చేసిరు, ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇప్పుడు చూడండి మీరు, ఓకేనా. రైట్, నెక్స్ట్ వీడియో వస్తుంది, కాసుకోండి. ఈమె నిప్కలలో దుంకాలి, ఏదైతే ఆర్తికపురం బిల్ల చేయి మీద పెట్టుకొని ఈమె కాల్చాలి. ఇట్లా అర్థమైందా? ఈమె కాల్చాలి, ఇట్లా మొత్తం అయిపోయింది, ఇట్లా కింద పడేసి ఇట్లా అన్నాడు కాదు, ఓకేనా. రైట్, స్టే ట్యూన్.